హాయ్ అండి, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి. మాకైతే మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే 5-6 రోజుల నుంచి ఫుల్ వర్షమే కాదండి, చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు జ్వరాలు. అందరికీ కూడా పాపం మా ఊళ్ళో అందరికీ జ్వరాలే. మేమైతే కాచిన నీళ్ళు తాగుతున్నాం, మీరు కూడా కాచిన నీళ్ళు తాగండి. ఇక్కడ నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది కదా. చికెన్ కర్రీకి కావాల్సిన గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను. ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ పోసుకొని వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే గ్రేవీ కావాలని. వర్షాలకి చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్తే తలకి కవర్ అది కట్టుకుని గొడుగు తీసుకెళ్ళండి. తలగా గట్ట తడవనివ్వకండి. చాలా దారుణంగా ఉన్నాయి జ్వరాలు. కాసిన నీళ్ళు మాత్రమే తాగండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మన ఛానల్కు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు ఒక్కసేపు మూత పెట్టుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసానండి, చిన్న స్పూన్తో. మనకి టేస్ట్కి తగినంత పడితే తర్వాత మళ్ళీ కూరలో ఉప్పు చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకుందాం. ఇక్కడ 1/2 కేజీ చికెన్ అండి, శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఈ చికెన్ ఇప్పుడు అందులో వేసేద్దాం. మా ఇంట్లో కూడా అందరికీ జ్వరాలేనండి. ముందు నాకు వచ్చింది, తర్వాత మా చిన్న పాపకే, మా ఇద్దరికి తగ్గింది, మా ఆయనకి, మా పెద్ద పాపకే అలాగే పడుతున్నాం. పర్వాలేదు, ప్రస్తుతానికైతే అందరం బాగానే ఉన్నాం, కోలుకున్నామండి. అందుకే చికెన్ కర్రీ వండుతున్నాను, లేకపోతే వండను కదా. ఒకసారి చికెన్ వేసాక ముక్కలకు పట్టేలాగా పసుపు అది కలిపేసుకున్నాం. ఒక క్షణం మూత పెట్టుకుందామండి. మీలో ఎవరికైనా నా ఛానల్ నచ్చితే కొత్తగా చూసినా ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. అంటే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేద్ది, చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేద్ది. ఒక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకుంటే చికెన్లో ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న అల్లం వెల్లుల్లిపాయ అంత పేస్ట్ అంతా వచ్చేద్ది. మనకి కూర వండుకున్నప్పుడు వాటర్ కావాలంటే, గ్రేవీ కావాలంటే వేసుకోవచ్చు. గ్రేవీ అవసరం లేదంటే ఆ వాటర్తో ఉడికితే సరిపోద్ది. చూసారా ఎంత వాటర్ వచ్చిందో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే. నా స్టైల్లో నేను ఇలా వండుతానండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా వండుతారు. నేను వండే విధానం అయితే చికెన్ కర్రీ ఇది. నేను వండే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను, కొత్తగా ఏమీ చూపించట్లేదు. నాకైతే వాటర్ చాలండి, ఇంక వాటర్ వేసుకోను. ఆ చికెన్లో వచ్చిన వాటర్ తోటి అందులోనే కారం వేసుకుంటున్నాను. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటామండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. నేను చేసే చికెన్ కర్రీ పద్ధతి విధానం, నేను మా ఇంట్లో వండుకు తినే విధానం ఇది. కొద్దిగా వాటర్ వేసాను, అదే మిక్సీ గిన్నె కడిగాను కదా, ఆ నీళ్ళు కొంచెం పోసాను అంతే. కావాలంటే మీరు ఇంకా పోసుకోవచ్చు. నాకైతే చికెన్లో వాటర్ వచ్చింది కదా అని కొంచెం వేసుకున్నానంటే, ఎంతో కదా. అదైనా మసాలా గిన్నె కడిగిన నీళ్ళు పోసాను కొంచెం. ఇప్పుడు మిగతా అల్లం వెల్లుల్లిపాయ, ధనియాలు, గసగసాలు ఇవన్నీ పేస్ట్ పెట్టాను. ఆ పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నానండి, ఎంత ఉందో అంత. చికెన్ కూరకైనా చేపల కూరకైనా మసాలాను బట్టే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక స్పూను లైట్గా, ఒక స్పూన్ 1/2 స్పూను గరం మసాలా వేసాను. ఒక స్పూను చికెన్ పొడి వేసుకుంటున్నానండి. వేసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం
పట్టేలాగా తిప్పుకొని కలబెట్టుకుని దగ్గరికి అయ్యేలాగా మూత పెట్టుకుని ఉంచుకొని దింపేసుకోవడమే. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, నేనైతే ఇలా సింపుల్గా ఇలా చేసుకుంటాను. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. బయటేమో చినుకులు చినుకులుగా ఉంది, వేడి వేడి చికెన్ కర్రీ ఎక్సలెంట్గా ఉంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే ఆల్ అనే నొక్కండి. ఆల్ అని ఉంటుంది, అది నొక్కితే నేను వీడియో పెట్టగానే మీకు ఎమ్మటే మెసేజ్ వస్తుంది. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది, మరో 10 మందికి వెళ్తుందని. ఓకే, టేస్ట్ చేసి చూపిస్తాను. గ్రేవీగా వేసుకున్నాను కూర, గ్రేవీగా వండాను. ఎందుకంటే రాగి సంకటి చేద్దాం, అందులో కూడా ఉంటుందని గ్రేవీ ఎక్కువ వేసి ఉన్నాను. టేస్ట్ చేసి చూసేద్దాం రండి. అంత వేడి వేడి తినలేను, కానీ తప్పు వీడియో కోసం కొంచెం తినాల్సి వస్తుంది. అక్కడికే చల్లారాకే పెట్టాను. బయట చల్ల చల్లగా వర్షం, ఇంట్లో వేడి వేడిగా చికెను, వేడి వేడి రైసు ఎక్సలెంట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. అబ్బా, మీకు కూడా నచ్చితే ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే ఫాలో అయిపోండి, లైక్ చేయండి. బాయ్ అండి, అందరూ జాగ్రత్త. సూపర్.